ఇప్పుడు ఇంతమంది స్వాముల్లో ఎంతమంది స్పందించారు? స్పందించడానికి మీకెంత సమయం కావాలి? సంఘీభావం ప్రకటించడానికి మీకెంత సమయం కావాలి? పర్సనల్‌గా ఫోన్‌లు చేయడమే కాదు, చుట్టుపక్కల హిందూ సమాజం కూడా ఉంటుంది కదా! మా స్వామి స్పందించారా లేదా? ఈయన ఎందుకు స్పందించలేదు? తేడా ఏమన్నా ఉందా? తేడా కొడుతోంది అనే ఆలోచనలకు తావివ్వకుండా బాధ్యతాయుతంగా ఈ ఘటనను ఖండించడానికి మీకెంత సమయం కావాలి? సరే రేపటి వరకు చూద్దాం. లేదు అనుకుంటే మేము విమర్శిస్తాం. మమ్మల్ని నిందించినా పర్వాలేదు, మేము విమర్శిస్తాము. అది మా హక్కు కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కోరుకుంటా ఉన్నాం మీ నుంచి సంఘీభావం. అసలు అడగాల్సిన అవసరం ఏంటి? లేదా బాధ్యత? కానీ ఒక స్వామీజీ ఉంటారు, కమలానంద భారతి గారు. వారు ఇమీడియట్‌గా రెస్పాండ్ అవుతారు. దీనికే కాదు, దేనికైనా. హి ఈజ్ రెబెల్ స్వామీజీ నా దృష్టిలో. పర్ఫెక్ట్‌గా సమాధానం టైంలో స్పందించడమే కాకుండా వారిని వెళ్ళి కలవడం కూడా జరిగింది, రంగరాజన్ గారిని. ఆ వీడియోస్ ఒకసారి చూద్దాం. ఈ దేవాలయంలో ఇన్ని వందల సంవత్సరాల పాటు ఆ దేవుడికి కైంకర్యాలు పూజాధికాలు చేసుకుంటూ వస్తున్నటువంటి అర్చకులు కూడా అంతే కారణం. అంతేకాకుండా ఈ వారు ఎంతటి వినయవంతులు, సంస్కారవంతులు, సత్వగుణం సంపన్నులు ఒకసారి చూసుకోండి. తండ్రి ఉన్నారు, ఒక స్వామివారు ఉన్నారు, పక్కనే వారు బంటులాగా ఇలా చేయి కట్టుకుని ఉన్నారు. ఏంటి అంటే పెద్దల దగ్గర ఎలా ఉండాలో తెలిసిన వారు. అటువంటి ఒక మహానుభావుడిని క్రింద కూర్చుండబెట్టి ఇంట్రాగేషన్ చేస్తావా? టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అంటావా? ఇప్పుడు ఎవరు కస్టడీలో ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి కూడా 43 CRPC ద్వారా అరెస్ట్ చేస్తావా? నిన్ను నమ్ముకున్నటువంటి ఎంతోమంది ఈరోజు వాళ్ళు కూడా జైలు క్యూ కడతారే. వాళ్ళ కుటుంబాలు నాశనం చేసిన వాడు అయ్యావే రామరాజ్యం పేరిట. సో ఒకసారి ఆలోచించండి, గురువుగారి మాటలు కూడా విందాం. ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి సౌందరరాజన్ గారు కేవలము చిలుకూరు దేవాలయానికి పరిమితమైన వారు కాదు. ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి దేవాలయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారులు. ఆ రకంగా అర్చక సంక్షేమం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసము కాలికి బలవం కట్టుకుని వారి శరీరంలో ఓపిక ఉన్నంత కాలము తిరిగారు. వారు ఎంత కష్టపడ్డారు, ఎంత కృషి చేశారు అనే విషయం స్వయంగా మేము చూసినటువంటి విషయం. అంతేకాకుండా వారి ఉన్నటువంటి పరిజ్ఞానము, ఇంగ్లీషు భాష పరిజ్ఞానము, దేవాలయ వ్యవస్థ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ కారణంగా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ కోర్టు మెట్లు ఎక్కడానికే వారి జీవితంలో సగం ఖర్చు అయిందన్న ఆశ్చర్యం కాదు. ఇకపోతే రంగరాజన్ గారు చక్కగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత నాకు తెలిసి కూడా వారు లెక్చరర్ గాను, ప్రొఫెసర్ గాను పనిచేస్తున్నారు. బయోమెడికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఆయన లక్షల్లో సంపాదించుకోవచ్చు. కేవలము వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ వంశ ఆచారము, భగవంతుడి పట్ల వాడు సమర్పిత భావంతో, త్యాగ భావనతో పనిచేసినటువంటి చరిత్ర, ఆ లక్షణాలను, ఆ సంస్కారాలను పుణికిపుచ్చుకుని మిగతా భౌతికమైన సుఖాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ సాంప్రదాయమైనటువంటి జీవన విధానాన్ని స్వీకరించి ఈ దేవాలయంలో వాళ్ళు రంగరాజన్ గారు పరివారం, కుటుంబము తిరిగి మళ్ళా అర్చక సేవలోకి వచ్చేసింది. ఈరోజు మొత్తము హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది, కోట్లు పెట్టి దేవాలయాలు కట్టినా పూజ చేయడానికి అర్చకులు లేడు. అర్చకుల్ని గౌరవించని కారణంగా, వాళ్ళ జీవనాల గురించి ఆలోచించని కారణంగా వ్యవస్థే పోయింది. అటువంటి కఠినము, క్లిష్టతరమైన సందర్భంలో మిగతా అందరూ అర్చకులకి ఆదర్శంగా, ప్రేరణగా చిలుకూరు దేవాలయ అర్చకులుగా వాళ్ళు నిలబడ్డారు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో గౌరవము, ప్రేమ పొందినటువంటి కుటుంబాలకి. ఇటువంటి వాళ్ళ పట్ల అలా వ్యవహరించినటువంటి వాడు చేసినది చాలా పెద్ద తప్పు. దేవుడి పట్ల, దేవాలయ వ్యవస్థ పట్ల జరిగినటువంటి ఒక దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. మేము అలాంటి వాళ్ళము అందరము కూడా ఈ దేవాలయ వ్యవస్థ పట్ల లేదా హిందూ సమాజం కొరకు రంగరాజన్ గారు చెయ్యని పని లేదు. ఈ సమాజంలో ఉండేటువంటి అనేక అసాంఘికమైనటువంటి లేదా కొన్ని మూఢనమ్మకాలని పారద్రోలటానికి, సమాజంలో అందరి మధ్యన ఒక సయోధ్య స్నేహపూరితమైన వాతావరణం తీసుకురావడానికి ఈ చిలుకూరుని కేంద్రంగా చేసుకుని మునివాహన సేవ చేశారు.
నెల్లూరులో రంగనాయకులపేట దేవాలయం దగ్గర చేశారు. అట్లా ఎంతో వారు సమాజానికి చేరువు అయ్యి ఈ రోజున హిందూ సమాజంలో ఉండేటువంటి అంతరాలను తొలగించడానికి ఒక సంఘ సంస్కరణకు కేంద్రంగా చిలుకూరు దేవాలయాన్ని ముందు పెట్టినటువంటి వాళ్ళు కేవలము సేవ కాదు, కేవలము ఉద్యమం కాదు, హిందూ ధర్మంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఒడిదుడుకులను సరిచేసేటువంటి ఒక సంస్కరణవాదిగా, సంస్కరణ సంస్థగా చిలుకూరుని కేంద్రం చేశారు. కాబట్టి ఇన్ని విధాలుగా సమాజానికి అంకితమైనటువంటి భావనతో పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళ పట్ల కావచ్చు, దేవాలయం పట్ల కావచ్చు, హిందూ సమాజానికి ఎనలేని ప్రేమ, ఎనలేని గౌరవం ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. యావత్ హిందూ సమాజం వాళ్ళ వెంట ఉంటుంది, వెన్నంటి ఉంటుంది. మేమందరం కలిసి వాళ్ళకు సరైనటువంటి ఇంత చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన మరింత ఘనంగా, మరింత గొప్పగా, మరింత క్రియాశీలంగా చిలుకూరు ఈ వ్యవస్థ ముందుకు తీసుకొని పోవడానికి వాళ్ళ వెంట ఉంటాం మేము. వాళ్ళకేమి వాళ్ళు నాయకత్వం వహించి ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు మేమేదో వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక పరిస్థితిని బట్టి మనం అందరం ఒక మార్గంలో నడుస్తున్నాం అన్న మాట చెప్పడం కొరకు వచ్చాం. అంత ఒక్కటే, వారు చాలా ఆదర్శనీయులు. సౌందరరాజన్ గారు చాలా ఆదర్శనీయులు. రంగరాజన్ గారు వారి జీవితంలో ఎవరు అడగకుండా వాళ్ళంతటి వాళ్ళ మనసులో తోచుకుని సమాజం మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు. వాటన్నింటినీ మనం హృదయపూర్వకంగా స్వాగతించాం. భవిష్యత్తులో కూడా వారి వెంట ఉంటాం. ఆయన ఒక్కళ్ళే కాదు, వాళ్ళ ఒక కుటుంబం కాదు, ఒక అర్చకులు కాదు, యావత్ హిందూ సమాజానికి ప్రతీకగా వాళ్ళు మనం చూస్తున్నాం. గోవిందాయ నమః. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ధర్మం అనే బాటలో ఉన్నటువంటి ఒక స్వామీజీ పలికినటువంటి మాటలు. వారు ఎంత బాగా డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇంకా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే రంగరాజన్ గారి లాంటి వారి గురించి చెప్పడానికి, సౌందరరాజన్ లాంటి వారి గురించి చెప్పడానికి. వారు అర్థం కావట్లేదండి. ఒక విశేషమైనటువంటి ఆలయాన్ని ఎండోమెంట్ శాఖ నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు, న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఒక చిన్న కోర్టు కేసు కోసమే జీవితం మొత్తం త్యాగం చేయాల్సిన పరిస్థితి, వాయిదాలు. అలాంటిది ఆలయం కోసమని అంత పాటుపడుతున్న మహానుభావుడు లాస్ట్లో ఒక మాట అన్నారు. అతనికి ఏదో మనం సంఘీభావం ప్రకటిస్తున్నాం, అతనికి అదేం కాదు, ఆయన నాయకుడు, హీజ్ అ లీడర్. సిచ్యువేషన్ అది వచ్చింది కాబట్టి మనం వారితో ఉన్నాం, మేము సపోర్ట్, మేము మద్దతుగా ఉంటాం, మా అండదండలు మీకు ఉంటాయి అలా చెప్పాల్సిన కర్మ ఆయనకి లేదు, అంత స్థితి మనకి లేదు. పరిస్థితి అలా వచ్చిందంతే. కాస్త దిగజార్చేశాడు ఈ దుర్మార్గుడు. మరి మిగతా స్వాములు ఎందుకు స్పందించలేదు అనే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. స్పందిస్తే బాగుంటుంది.